అందరికీ నమస్కారం. జిఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పటి వరకు కూడా బంగారం ధర అంబరాన్ని అంటింది అన్నదానిలో సందేహం లేదు. కాకపోతే ఈ రాబోయే 2026 రోజుల్లో కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉందంటారా, లేదంటే తగ్గే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ ఆశీస్సులు. ఎందుకంటే కొత్త ఛానల్, తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాల కోసం అని చెప్పి తప్పకుండా లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసే అటువంటి కర్తవ్యం మీది. ఎందుకు అంటే రేపు రాబోయే రోజులలో స్పెషల్ డేస్ కావచ్చును, అదేవిధంగా ఏవైనా రాశి ఫలాలు కావచ్చును, లైక్ ఎలాంటి విషయాలైనా ధర్మ సందేహాల గురించి తప్పకుండా ఈ యొక్క జిఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి, కోరిక. అదేవిధంగా మరి బంగారం యొక్క రేటు గురించి చూసుకున్నట్టయితే గోల్డ్ గత 2020 నుండి పెరిగినటువంటి పరిస్థితి వేరు. ఈ 2025 నవంబర్ నుంచి పెరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. ఈ 2020 నుంచి 25 వరకు, ఆగస్టు వరకు పెరిగింది ఒక రేట్ అయితే 2025 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు డబల్ పెరిగేసింది. అవును గురుగారు. అదేవిధంగా 2010 నుంచి 2020 వరకు కూడా కొంచెమే పెరిగింది. 1 lakh కూడా పెద్దగా దాటలేదు. ఎంత 49,000, 50,000, 60,000 ఇంతే. ఇప్పుడు అమాంతం 40,000, 50,000, 60,000 వస్తే ప్రజలకు ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. అవును. ఎందుకంటే 1,50,000, 1,20,000 పెట్టి వీరు బంగారం కొనుక్కున్నటువంటి దాఖలాలలో మరి ఇంత తక్కువ రేటు పెరిగితే బాధపడతారు. ఇప్పుడు వీరందరి కోరిక ఏంటి అంటే బంగారం రేటు ఇంకా పెరగాలని చూసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే సీక్రెట్గా బంగారాన్ని కొని దాచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెండి ఆల్సో. ఈ వెండిని కూడా గత ఒక 8 నెలలు 6 నెలల బ్యాక్ 2 కిలోలు 3 కిలోలు కొని ఇంట్లో పెట్టుకున్న వారు ఇక ఈ వెండిని పెంచుకున్నది ఏమున్నదని కానీ, లేదా వారి పరిస్థితుల దృష్ట్యా అమ్మేసిర్రు. ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు, అరే ఉంచుకుంటే ఎంత పని అయిపోయిందని. అదేవిధంగా 2026 ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చిలో మళ్ళీ రేట్లు పెరుగుతాయా, తక్కువ అవుతాయా, తగ్గుతుందా అని చాలా కాల్స్ రావడం జరుగుతున్నది. చాలామంది కూడా మనల్ని అడగడం జరుగుతున్నది. అంటే వీరందరికీ బంగారంపై కానీ వెండిపై కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఓ 10,000, 20,000 వచ్చినా సంతోషపడిపోతారు. కానీ బంగారం రేటు మరి ఎందుకు పెరుగుతుంది, దేని కారణంగా అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉండాలి. మరి ఇది మనకు పెరగడం మంచిగా చెడుకా అంటే వాస్తవానికి ప్రపంచంలో డబ్బు మొత్తము అమెరికాలో కొన్ని బ్యాంకులలో డబ్బులు వారి రూపకంగా అక్కడ ఉండిపోయిన డాలర్స్ రూపకంగా ఇవి ఏ క్షణాన ఈ ట్రంప్ ఏం చేసేది తెలియదు. మొత్తం సీజ్ ద మనీ అన్నా ఏం లేదు చేసేది. మా డబ్బులు అక్కడి నుంచి రాలేవు పరిస్థితులు. కనుక ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులను మొత్తము కూడా తీసుకొని బంగారం రూపకంగా ప్రతి దేశము కూడా బంగారం రూపకంగా దాన్ని చేసుకొని బంగారం రూపకంగా నిల్వ పెట్టుకుంటున్నారు. కొన్ని టన్నుల బంగారాన్ని సముద్రాల ద్వారా కానీ లైక్ ఇంకా ఎక్కడి నుంచి అయినా కూడా బంగారం రూపకంగా కొని వీరు దాస్తున్నారు అన్ని దేశాల వారు. సో ఇప్పుడు చూసుకుంటే ఉద్యోగాలు ఒక్కొక్కరివి తుప్పలు ఎగిరిపోతున్నాయి అమెరికాలలో. ట్రంప్ యొక్క మూలకంగా ఎవ్వరికి కూడా ఉద్యోగాలకు సంబంధించి ఒక అగులుబుగులు భయం. యుఎస్ కాల్స్ అయితే విపరీతమైన కాల్స్. నాకు గురుగారు ఉద్యోగం ఉంటుందా, పోతుందా, ఏమిటి పరిస్థితి, మాకు అర్థం కావటం లేదు అనే విధంగా కాల్స్ వస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో 2014-15లో కూడా బంగారంకు సంబంధించినటువంటి రేటు పెరగడము తరగడము జరిగింది. గతంలో కూడా బంగారాన్ని ఈ యొక్క మనకు ఇది మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ దాన్ని కొంచెము డౌన్ఫాల్ అయింది. రాబోయే రోజులలో ₹1,00,000 పడిపోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక మ్యాక్సిమం 1,10,000, 1,20,000
మ్యాక్సిమం 1,00,000 కూడా పడిపోవచ్చు. ఓకే. ఇది ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఓపెన్ ఛాలెంజ్ 100%. 2026 జూన్, లైక్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఇంతే. ఈ 3-4 నెలల లోపు ఎప్పుడు బంగారం రేటు పడిపోయేది తెలియదు, కానీ పడిపోబోతూ ఉన్నది. అధిక మొత్తంలో ఆశపడి బంగారాన్ని కొని బాధపడకండి. చాలా మంది కూడా ఇంకా రాబోయే రోజుల్లో పెరుగుతుందేమో అని అదే చెప్తున్నాను. ఎప్పుడు కొనాలి అంటే 2026 ఎండింగ్లో కానీ 2007 స్టార్టింగ్లో కానీ చూద్దాం. అప్పుడు ఇప్పుడైతే వద్దు, బంగారాన్ని కొనకండి. వెండి రేటు కూడా ఆఫ్టర్ 2026 ఆగస్టు వరకు ఈ వెండి రేటు పెరగడము తరగడం ఉంటుంది. 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండి తగ్గుముఖం అవుతుంది. 2027 మార్చ్, ఏప్రిల్, లైక్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఆ సమయం వరకు పూర్తిగా ఢమాలైపోతుంది వెండికి సంబంధించి. నీటి బుడగలాగా పేలిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి బంగారానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పనికి రావు. బీ కేర్ఫుల్. తొందరపడి బంగారం కొనడం మంచిది కాదు అని అంటారు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.